ఈవిడ ఆయన ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటున్నాను, ఆయన గుర్తొస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ వాడింది. సో మేబీ ఆవిడ దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు ఉండొచ్చు, మేబీ జానీ మాస్టర్ నువ్వు కావాలని అడిగేసి ఉండొచ్చు. బట్ ఏది ముందు జరిగింది, ఏది వెనకాల జరిగింది, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా జరిగింది. కానీ ఇది ఎఫ్ఐఆరా రేపా ఎవరికైనా చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది ఇది ఎఫ్ఐఆర్ అని. కాకపోతే నా కన్సెంట్ ఉన్నా సరే, నేను ఇష్టపడినా సరే, నేను మైనర్ అయిన టైంలో కనుక జరుగుంటే అది రేపు కిందకే వస్తుంది. కాబట్టి నేను ఆలకలా బొక్కలా ఇస్తాం అని చెప్పి ఒక అవకాశవాదంతో దీన్ని, అంటే సెక్షన్ ఉంది కదా అని శిక్షణ వేయించడానికి ప్రయత్నం అనమాట. కానీ అది ఆ టైంలో జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా అనేదానికి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు పోక్సో కేసు పెట్టారు కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, ఈవిడ ప్రూవ్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చూడండి, నాకు అప్పుడు 17 సంవత్సరాల 364 రోజులే, 65 రోజులు కాదు, ఒకరోజు తేడా ఉంది. ఆ రోజున పలానా టైంలో పలానా రాజ్యంలో పలానా రకంగా జరిగింది అనేదన్నా ఆవిడ ప్రూవ్ చేసుకుని అది ఆవిడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ జనరల్గా పోక్సో కేసులో అక్యూజ్డ్ మీద పడుతుంది అనమాట. జస్ట్ ఒకసారి పెట్టేస్తే చాలు.